అరటికాయ ఫ్రై చేయడానికి ముందుగా బౌల్‌లో వాటర్ తీసుకొని అందులో 1 టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసి పలుచగా కలుపుకున్న మజ్జిగని యాడ్ చేసుకోవాలి. మజ్జిగని యాడ్ చేసుకోవడం వల్ల అరటికాయ ముక్కలు బ్లాక్ అవ్వకుండా ఉంటాయండి. 2 అరటికాయలను తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని నీట్‌గా వాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక కళాయి తీసుకొని అందులో 2-3 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి హాఫ్ టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, హాఫ్ టీ స్పూన్ శనగపప్పు, 2-3 ఎండుమిర్చి యాడ్ చేసుకొని వీటిని బాగా వేయించుకోవాలి. సన్నగా తరిగి పెట్టుకున్న 2-3 మీడియం సైజ్ ఉల్లిపాయలను వేసుకొని వేయించుకోవాలి. ఉల్లిపాయలు ఇలా మెత్తపడిన తర్వాత ఇందులోకి మనం నీట్‌గా వాష్ చేసి పెట్టుకున్న అరటికాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం యాడ్ చేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. వీటిని మీడియం ఫ్లేమ్‌లో ఉంచుకొని ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి నువ్వులను వేసి ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. అరటికాయ ముక్కలు మరీ మెత్తగా అయిపోకుండా ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు మనం తయారు చేసుకున్న నువ్వుల పొడిని యాడ్ చేసుకోవాలి. ఒకసారి కలుపుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి. అంతే అండి. ఎంతో టేస్టీగా ఉండే అరటికాయ ఫ్రై రెడీ. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.